క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానకుట్టి ఇక్కడ. సో చాలామంది చికెన్, మటన్, చేపలు అయితే చేసి కర్రీ అయితే ఉంటారు. బట్ చాలా అంటే చాలా టైం టేక్ ప్రాసెస్ పీతలు. ఈరోజు మన ఛానల్లో పీతలు ఎలా చేసుకుని కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ ఇక్కడైతే పీతలు అయితే క్లీన్ చేసేస్తుంది. ఫస్ట్ దానికి ఉన్న రెక్కలైతే విరిసేస్తుంది. అవి మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఉంటాయి కదా, సో అవి అయితే విరుచుకుని ఒక దాంట్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఒక రోల్ లాంటివి తీసుకుని దానికి ఉన్న ఫస్ట్ ఘాట్లు ఉంటాయి కదా పళ్ళు, అవైతే విరిసేస్తుంది. పీతలు చాలా టైం ప్రాసెస్ అయితే తీసుకుంది ఆ రోజు అయితే. సో నేనైతే ఈజీ అనుకున్నాను, మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో మా మమ్మీ పీతలును వాటి కాలు విరిసేసినా సరే పీతలు అయితే ఇంకా బతికే ఉన్నాయి. చూడండి ఎలా కదులుతున్నాయో. అన్ని ఇక్కడికి వచ్చి పీత అయితే నా వెంకే చూస్తుంది, అలాగే నాకైతే నన్ను చంపేస్తున్నారని. సో ఇప్పుడు మా మమ్మీ అయితే డొక్కలు ఉంటారు కదా, అవైతే పగలు కొట్టుకుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో కానీ కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, డొక్కలు అయితే అట్లా మనం మధ్యలోకి అయితే విరక్కొట్టుకోవాలి. అలా విరక్కొట్టుకున్న డొక్కల్ని మా మమ్మీ రెండుగా చీల్చి, సో దీంట్లో అయితే అది ఆరెంజ్ కలర్ ఉన్నవి గుడ్లంట, నాకు తెలీదు. మా మమ్మీ అయితే అవి గుడ్లని చెప్పింది. సో ఈ పీతలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇక్కడ కేజీ పీతలు వచ్చేసి 300 పడింది. మీ ఊర్లో ఎంత పడిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసుకోండి. ఇప్పుడైతే మా మమ్మీ రెక్కలు కూడా విరిచేసి శుభ్రంగా దాన్ని అయితే క్లీన్ చేసుకుంటుంది. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ అది ప్రతి ఒక్కటి మనం లోపలికల్లా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే నీచోసన వస్తుంది. అలా మనం చేసుకున్న పీతల్ని రెండుగా కట్ చేసుకోవాలన్నమాట. మా మమ్మీ అయితే ఇదిగో ఇలా కట్ చేసుకోవాలని అయితే చాలా డీటెయిలింగ్గా ఓపిక అయితే రోజైతే నాకు చక్కగా వీడియోకి అయితే చాలా హెల్ప్ చేసింది. అండ్ ఇప్పుడు ఒకటి పెద్ద బాండీ తీసుకుని దాంట్లో అయితే సరిపడా నూనె వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇక్కడ కర్రీ వండుతుంది అయితే మా అమ్మమ్మ పీతలు, గోంగూర, పచ్చి రొయ్యలు, చేపలు చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఆనియన్ మగ్గిన తర్వాత పీతలు అయితే వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ముక్క ఉడికిన తర్వాత కల్లుప్పు వేసేసుకున్నాము. మేము ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా సరే కల్లుప్పు మాత్రమే వేస్తాము, సాల్ట్ అయితే అస్సలు అంటే అసలేము. సో అలా వేసేసిన తర్వాత వాటర్ పైకి వచ్చేసినాయి. సో ఇప్పుడైతే అటు ఇటు తిప్పుకుంటున్నారు. నేను ఖచ్చితంగా చేపల కూర కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసి కారం, తగినంత కారం, అండ్ కారం కూడా వేసేసుకుని అటు ఇటు తిప్పేసుకుంది. కానీ చాలామందికి పీతల కూర వండడం రాదు అంటారు. కాకపోతే మనం కొంచెం ఓపిక కానీ పీతల కూర కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే వాటర్ పోసేసుకున్నారు. వాటర్ పోసినాక ఆయిల్ పైకి తేలింది. ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇక్కడైతే మసాలా, అల్లం, ధనియాలు వేసింది, మసాలా అయితే వేసేసింది. థ్యాంక్ యూ.